హే గాయస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఎలా చేంజ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే థీమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ని కన్విన్సింగ్ గా లేనప్పుడు ఎలా చేంజ్ చేయాలి, విడ్జెట్స్ ని ఎలా యాడ్ చేయాలి మరియు ఎలా డిలీట్ చేయాలి. డిలీట్ చేయడానికి ఆల్ట్ షిఫ్ట్ చేయండి. ఆ తర్వాత మనం ఫుటర్ మెన్యూని ఎలా సెలెక్ట్ చేయాలి, ఫుటర్ మెన్యూలో మెనూని ఎలా యాడ్ చేయాలి, ప్రైవసీ పాలసీ పేజ్ ని ఎలా సెట్ చేయాలి అన్ని ఈ వీడియోలో చెప్పాను. చూడండి, చూసి నేర్చుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అంతా బాగా కనిపిస్తుంది గైస్. ఇది కూడా వైట్ చేద్దాం. దీనికోసం ఇక్కడ కస్టమైజ్ ఉంది కదా, దాన్ని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ కలర్స్ ఉంది కదా, కలర్స్ మీదకి వెళ్ళి ఇక్కడ ఈ కలర్ అన్నమాట, ఇది మొత్తానికి ఉంది. ఈ కలర్ సెలెక్ట్ చేసి దీన్ని కూడా వైట్ చేసేస్తున్నా. వైట్ చేసి ఓకే పబ్లిష్ చేస్తున్నా. ఓకే, ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడొచ్చు గైస్, ఇలా వచ్చింది. అది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. డిఫాల్ట్గా కొన్ని పోస్టులు కూడా వచ్చాయి, ఇవి తీసేద్దాం మనం. ఆటోమేటెడ్గా ఇవి కూడా వచ్చేసాయి, విడ్జెట్స్ అన్నీ వెళ్ళిపోయాయి. ఒకసారి విడ్జెట్స్ చూద్దాం గైస్. విడ్జెట్స్ కోసం ఇక్కడ దీనికి వెళ్ళాలి మనం. ఇక్కడ వెళ్ళిన అడ్మిన్ ప్యానల్లో విడ్జెట్స్ ఉంటాయి. విడ్జెట్స్కి వెళ్ళి దీన్ని డిలీట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చేసి, ఇక్కడ ఈ 3 డాట్స్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేసి డిలీట్ చేయొచ్చు, లేదా ఆల్ట్ షిఫ్ట్ జెడ్ ప్రెస్ చేసినా వెళ్ళిపోతుంది. ఓకే, ఇది కూడా 3 డాట్స్ డిలీట్. ఓకే, ఇక్కడ కూడా 3 డాట్స్ డిలీట్, 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 డిలీట్. ఇట్లా అన్నీ డిలీట్ చేశారు గైస్, నీట్గా ఉండడానికి. ఆల్ట్ షిఫ్ట్ జెడ్ అంతే, ఆల్ట్ షిఫ్ట్ జెడ్ ప్రెస్ చేసినా అదే వెళ్ళిపోతుంది. ఓకేనా, అన్నీ ఖాళీ అయిపోయాయి గైస్. ఈ విధంగా చేసి అప్డేట్ చేస్తున్నా. అప్డేట్ చేసి ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేస్తున్నా. రిఫ్రెష్ చేస్తే కింద విడ్జెట్స్ అన్నీ వెళ్ళిపోయాయి. ఒకసారి ఇక్కడ నుంచి సైడ్ విడ్జెట్ చేసి చూద్దాం. ఈ విధంగా ఉంది గైస్. ఇక్కడ హోమ్, అబౌట్, బ్లాగ్, కాంటాక్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఇది సోషల్ మీడియా ఐకాన్స్. ఒకసారి ఫుటర్ మెనూ యాడ్ చేద్దాం గైస్. దీనికోసం ఇక్కడికి వెళ్ళి మెనూస్ ఉన్నాయి కదా, మెనూస్కి వెళ్తాను. మెనూస్కి వెళ్ళి ఇక్కడ ప్రైమరీ మెనూ ఒకటి ఉంది ఆల్రెడీ డిఫాల్ట్గా. నేను క్రియేట్ మెనూని క్రియేట్ చేస్తున్నా. ఆ మెనూ పేరు వచ్చేసి ఫూటర్ మెనూ అని టైప్ చేసి ఫూటర్ మెనూ కింద వేస్తున్నా క్రియేట్. ఓకే, క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ప్రైవసీ పాలసీ పేజ్ అనేది ఒకటి ఉంటుంది. దీనికోసం పేజెస్కి వెళ్ళి ప్రైవసీ పాలసీ డ్రాఫ్ట్లో ఉంది, దీన్ని ఒకసారి ఎడిట్ చేసి పబ్లిష్ చేస్తున్నా గైస్. ఓకే, పబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను మెనూలో యాడ్ చేసుకుంటా. మెనూస్కి వెళ్తాను. మెనూస్ ఎక్కడ ఉంది, అపియరెన్స్లో మెనూస్ ఉంటాయి. ఫుటర్ మెనూలో వ్యూ ఆల్ ప్రెస్ చేస్తే ప్రైవసీ పాలసీ ఉంది కదా, ఇది యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి సేవ్ చేస్తున్నా గైస్. సేవ్ చేశాక ఆ మెనూ అనేది ఇక్కడ ప్రైవసీ పాలసీ అనేది ఇక్కడ రావాలి. ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా. చూడొచ్చు, ప్రైవసీ పాలసీ ఫుటర్లో వచ్చేసింది గైస్. ఈ విధంగా మనం మెనూని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చేసింది బ్యాక్గ్రౌండ్ కలర్ రిమూవ్ చేసాము. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ రిమూవ్ చేసేసాము. విడ్జెట్స్ అన్ని తీసేసాము. మెనూ అనేది ప్రైవసీ పాలసీ ఫుటర్ మెనూ అనేది సెట్ చేసాము.
నెక్స్ట్ మనం పేజెస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకేనా?